ముందుగా సాదిక్ గారు, వారు చెప్పినట్లుగా ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రి ఇన్ఫ్రా కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ను రూపొందించామన్నారు. మరి ఈ బడ్జెట్ను చూస్తే మీ విశ్లేషణ ఏంటి? ఏమనిపిస్తుంది? అమ్మా, ఈ బడ్జెట్లో ముఖ్యంగా మనం ఒక 3 ముఖ్యమైన విషయాలను చూడాలి. కంటిన్యూస్ గా 8వసారి ఒక మహిళగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రికార్డ్ స్థాయి అమ్మా. ఫస్ట్ 8వసారి కంటిన్యూస్ గా. సరే, మనం ఏ పార్టీల గురించి మాట్లాడొద్దు, కానీ మనం ఇప్పుడు కూడా ప్రభుత్వాల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి పార్టీలను పక్కకు పెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అందుకోసమని ఒక మహిళను మనం అభినందించడం మన సాంప్రదాయం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మీరు కూడా అని చెప్పి ఉండాల్సి ఉంటుండే, కానీ ఆహార్యం ఎట్లా ఉంది, ఎలా కనిపించారు నిర్మలా సీతారామన్ అంటే చాలా హుందాగా కనిపించారు ఈరోజు. తర్వాత బడ్జెట్లో చాలా కాన్ఫిడెంట్గా ప్రవేశపెట్టారు. ఆ కాన్ఫిడెన్స్ యొక్క మతలబ్ ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈసారి మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం. చాలా వ్యాపారవేత్తలతో నేను మాట్లాడాను ఇక్కడ. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏముంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొత్తం మొండి చేయి చూపించారు, ఎక్స్పోర్ట్స్ అయితే మర్చిపోయారు. ఎక్స్పోర్ట్స్ మేము ఎన్నిసార్లు చెప్పినా ఎక్స్పోర్ట్కి సంబంధించి, ఎగుమతులకు సంబంధించి మాకు కావాల్సినటువంటి ఏవి కూడా సబ్సిడైజ్ చేయలేదు. ఈ 2 విషయాల్లో మేము చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా నేను అడిగిన, మరి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీరు, ఎట్లా ఉంటుంది అని కొంతమందిని అడిగినప్పుడు చాలా మంది 6 నుంచి 8 పాయింట్ల వరకు రేంజ్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 10 6 to 8. మరి 8 ఇచ్చిన వాళ్ళని అడిగాను, ఏంటి 8 ఎందుకు ఇచ్చారు మీరు అంటే, వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్లోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది, మార్కెట్లోకి డబ్బులు ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా ఖర్చు పెట్టడం ప్రారంభం అవుతుంది అని. అంటే ఎట్లా అని నేను అడిగాను. అడిగితే అనాలిసిస్ ఏంటంటే అమ్మా, చాలా వరకు ఇప్పుడు ఒకేసారి ఎకాఎకి, నేను ఒక మాటను ఉపయోగిస్తున్నాను, ఎకాఎకి ఏం చేశారంటే 7,000 నుంచి పరిమితిని సాలరైజ్డ్ ఎంప్లాయీస్ కి కానివ్వండి ఉన్నటువంటి పరిమితిని 7,000 నుంచి 12,000 తక్కువని పెంచేది. 7 లక్షల నుండి 7 లక్షల నుంచి 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచేసి, ఈ ఎకాఎకి 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం అనే విషయాన్ని చూసినప్పుడు ఢిల్లీ ఎన్నికలు చాలా ప్రభావవంతంగా, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు. కరెక్టే, కానీ అది దేశవ్యాప్తంగా, అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత అదే ఎక్కువ హైలైట్ అవుతుంది. అందరూ అటువైపే చూస్తున్నారు మిగతా దానికంటే ముందుగా. ఈ బడ్జెట్ యొక్క మొత్తం ఫోకస్ అదే అమ్మా. బడ్జెట్ ని మొత్తం ఆ కోణంలోకి వెళ్ళే చూస్తున్నారు, ఇప్పుడు ఆర్ధంలోకి వెళ్ళే చూస్తున్నారు. అయితే ఏంటంటే, మనం క్యాలిక్యులేషన్స్ చేసాం ఈ రోజు. చేసినప్పుడు ఏమొచ్చిందంటే, ఒక 75,000 కూడా ఒక డిడక్షన్ ఇస్తారు. 75,000 అంటే 12,75,000 వరకు ఎవరికైనా జీతం ఉన్నా, ఎవరైనా సాలరీస్ ఉన్నా, వాళ్ళకి మాత్రం 12,75,000 వరకు ఒక్క పైసా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకు ముందు చెల్లించేది ఎంత ఉండే, ఒకవేళ ఇంతకు ముందు 12 లక్షలు ఉంటే, ఒక లక్ష కనుక నాకు జీతం వచ్చినట్లయితే ఇంతకు ముందు నేను 80,000 రూపాయలు చెల్లించాను. 80,000 రూపాయలు. ఇప్పుడు నాకు 80,000 రూపాయలు సంవత్సరానికి ఈ కేంద్ర ప్రభుత్వం నాకు ఒక గిఫ్ట్ గా ఇచ్చింది సంవత్సరానికి. అంటే 12,672 లేదా 6,500 చొప్పున, 6,500, 6,200, 250 చొప్పున నాకు ప్రతి నెలకు గిఫ్ట్ గా ఇచ్చింది 6,250 రూపీస్. ప్రతి సాలరైజ్డ్ ఎంప్లాయీస్ కు 1,00,000కు పైగా ఉన్న వాళ్ళకి అందరికి కూడా కేంద్ర ప్రభుత్వం 6,250 రూపాయలు ఇచ్చింది. ఒక స్కీమ్ లాగా అడుగుతారు కదా ఎంత వచ్చింది. వాళ్ళందరికీ ఇది శుభవార్తని, ఖచ్చితంగా శుభవార్త. పెన్షనర్స్ కి పెంచుతారు, ఇంకా డిడక్షన్స్ చాలా ఉంటాయి, ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఇది ఒక పెద్ద అంశం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా ఈ పెంచబడినటువంటి అమౌంట్ను, ఏదైతే వచ్చిన అమౌంట్ను మార్కెట్లోకి మళ్ళీ పెడతారు, మళ్ళీ వస్తువులు కొంటారు. వస్తువులు కొనడం వల్ల మళ్ళీ మార్కెట్లోకి వెళ్తాయి. మార్కెట్లోకి వెళ్ళడం ద్వారా మళ్ళీ మాకు వచ్చే జిఎస్టీ మాకు వస్తుంది, మాకు వచ్చే ట్యాక్స్లు మాకు వస్తాయి. కాబట్టి
మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. మనీ సర్క్యులేషన్ జరగడానికి ఒక పెద్ద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అది చాలా అంటే మనీ సర్క్యులేషన్ ద్వారా ట్యాక్సెస్ పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతుంది అనేది వాళ్ళ ఆలోచన. వీ హావ్ టు సీ దట్. మనము దీన్ని మనం చూడాలి ఎంతవరకు జరుగుతుంది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశంలోకి వెళ్ళినప్పుడు విద్యకు సంబంధించి ఇంకా బడ్జెట్ ని కేటాయించవలసి ఉండే అనేది ఇంకొక ఆలోచన. తర్వాత వైద్యానికి సంబంధించి కూడా ఇంకా బడ్జెట్ ను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రెండు రంగాల్లో కూడా గతంలో కంటే కొద్దిగా పెంచినా కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మనకి ఆ పెంపుదల వల్ల ఒక ముఖ్యమైన విషయాన్ని రాజ్యం మర్చిపోతుంది, రాష్ట్రాలు మర్చిపోతున్నాయి. ఎవరైనా కానివ్వండి, ఏ పౌరుడైనా ఎంతైనా సంపాదించండి, ప్రతి ఒక్కరికి మనము విద్యను వైద్యాన్ని ఇవ్వాలి అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన పని, డిమాండ్ అన్నమాట. ప్రతి పౌరుడికి, నేను ఇక్కడ ఒక మాటను యూజ్ చేస్తున్నాను, భారతదేశ సిటిజన్షిప్ ను కలిగి ఉన్న ప్రతి పౌరుడికి, పౌరసత్వం కలిగిన ప్రతి పౌరుడికి విద్యను వైద్యాన్ని ప్రభుత్వమే మంచి స్థాయిలో క్వాలిటేటివ్, మళ్ళీ ఇక్కడ క్వాలిటేటివ్ అంటే నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల తర్వాత మనం అడుగుతున్నటువంటి ఒక డిమాండ్. 75 years మిగతా దేశాల్లో ఇది జరుగుతుంది. ఇది మనం అడగాల్సిన, రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రతికే హక్కు కింద మనం అడుగుతున్నటువంటి విషయం. ఇది చెయ్యనంత వరకు మనం బడ్జెట్ ను సంపూర్ణ బడ్జెట్ గా చూడలేము అనేది మనం ప్రజల వైపు, సామాన్య ప్రజల నుంచి చూస్తున్నటువంటి ఆలోచన. లేవయ్యా మొత్తం చెప్పినావు, మొత్తానికి ఎంతో కొద్దిగా గొప్ప ఇచ్చారు కదా, ఇచ్చిన దాన్ని బట్టి అది చేస్తున్నా అంటే ఎవరు ఇవ్వడం లేదు, ఎవరు తీసుకోవడం లేదు. వాళ్ళు కస్టోడియన్స్ మాత్రమే. మన ప్రజలు మన పైసలు మనకే ఇస్తున్నారు కాబట్టి మనం ఈ ప్రధానమైన డిమాండ్ ని చేయాల్సిందే. చేయకపోతే కార్పొరేటీకరణ వలన వైద్యం ఎప్పుడైతే జరుగుతుందో, విద్య కార్పొరేటీకరణ జరిగిందో ఖతం, మనం అయిపోయాము. మనం ఎంత చేసినా, ఏమి చేసినా, ఎంత తగ్గించినా, ఏం చేసినా బడ్జెట్ లో ఈ రెండు విషయాలు రానంత వరకు మనం ఏమి సంతోషపడాల్సిన అవసరం లేదు. కానీ కొద్దో గొప్ప సంతోషించాల్సిన అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఈ ఓన్లీ ఈ ట్యాక్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సంతోషించాలి అంతే. ఇది ఈ బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి చాలా ఎంఎస్ఎంఈస్, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కి ఇచ్చాము అంటే చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చామని చెప్తున్నారు. కానీ కార్పొరేటీకరణలో వాళ్ళు కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మీరు మౌలిక వసతులకు సంబంధించిన కేటాయింపులు మాకు సరిగా లేవు. తర్వాత అంతేకాకుండా రేపు ఈ సంవత్సరం అంతా కూడా మేము వాణిజ్యానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుందని వాపోతుంది. రైట్. రామూర్తి గారు, నమస్కారం అండి.